జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల పరిధిలోని పోలారం గ్రామ పంచాయతీ కేంద్రంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో బుధవారం నుంచి జరుగుతున్నటువంటి పోలారంలో గ్రామ దేవత భూలక్ష్మి సమేత భువనేశ్వర స్వామి నాభిశిల అనగా బొడ్రాయి పోచమ్మ పోతురాజు అభయాంజనేయ స్వామి ప్రతిష్ట 14, 15, 16 తేదీల్లో ఆదివారం వరకు అంగరంగ వైభవంగా పోలారం గ్రామ ప్రజలతో జరపబడను. ఊట్లపల్లి లక్ష్మీదేవతతో ఘనంగా ఊరు కట్టడి చేయబడను. లక్ష్మీదేవర ఆటపాటలతో పోతరాజు విన్యాసాలతో అంగరంగ వైభవంగా ఊరు కట్టడి చేయబడను. రెడీగా మనిషి బల్లల టైప్. నమస్కారం. మేము ప్రస్తుతం పోలారం గ్రామం మహముత్తారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రామంలోని మేము భూలక్ష్మి మహాలక్ష్మి సమేతుడైనటువంటి భువనేశ్వర స్వామి అనగా నాభిశిల బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవం, అదేవిధంగా పోతురాజస్వామి మరియు పోచమ్మ తల్లి అభయాంజనేయ స్వామి వార్ల యొక్క స్థిరయాగ త్రయాన్నిక దీక్షా ప్రతిష్ట అంటే 3 రోజుల ప్రతిష్టా మహోత్సవాన్ని పోలారం గ్రామంలో నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మా స్నేహితుడు బ్రహ్మశ్రీ బోనాల గణేష్ శాస్త్రి గారు మరియు మా యొక్క స్నేహిత బృందం లింగన్నపేట రాజేంద్రాచార్యులు గారు, మా అన్నయ్య గారు, అదేవిధంగా నా పేరు భానుప్రకాష్ శాస్త్రి, తంగళ్ళపల్లి భానుప్రకాష్ శాస్త్రి, మేము అందరం కూడా కలిసి 11 మంది పురోహితులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున మొదటి రోజు ఉదయం పూట ప్రథమంగా మహాగణాధిపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనము, అదేవిధంగా పంచగవ్య ప్రాసనము, దాని తర్వాత యాగశాల ప్రవేశము, తర్వాత గ్రామానికి 4 వైపులుగా ఉండేటువంటి చతుర్ద్వార పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం పూట ఈ కార్యక్రమాలను ముగించుకొని సాయంకాలం వేళ ఈ యొక్క గ్రామంలో శ్రీ గ్రామదేవత అయినటువంటి నాభిశిల పూర్వం ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఉద్వాసన మరియు పోచమ్మ తల్లి ఉద్వాసన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఉద్వాసన కార్యక్రమాన్ని జరిపించి, అదేవిధంగా సాయంకాలం వేళ మృత్తికా స్నపనమంతా కూడా ఈ యొక్క నూతన విగ్రహములైనటువంటి ఈ విగ్రహమూర్తులకి సాయంకాలం వేళ విగ్రహమూర్తులన్నింటికీ కూడా పంచగవ్య ప్రాసనము మరియు మృత అభిషేకము, జలాదివాస కార్యక్రమం. ఈ కార్యక్రమం గ్రామస్తులందరి సహాయ సహకారాల మేరకు గ్రామస్తులందరి సమీక్షి కూటమిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పండుగగా గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా గ్రామస్తులని, అదేవిధంగా పుర ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. సర్వేజన సుఖినో భవంతు.